పన్ను వాటర్ ట్యాక్స్ అన్నీ మా పేరు మీదనే ఉన్నాయి సార్. 2019 నుంచి ఉన్నాయి సార్. ఉన్నాయి సార్, మా దగ్గర ఉన్నాయి. ఉన్నాయి సార్. ఉన్నటువంటి ఆర్సీపీ నాయకులు కొంతమంది మరియు కొండా సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆర్సీపీ నాయకులు మా ఇంటి మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు సార్. ముందుగా మా దగ్గరికి వచ్చేసి మేము సెటిల్మెంట్ చేస్తాం, మాకు ఏమన్నా ఇవ్వండి, మీకు న్యాయం చేస్తామని చెప్పి మా దగ్గరికి వచ్చారు సార్. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఎందుకు ఇస్తాం, మేము కొనేసినాం సార్ ఆల్రెడీ స్థలం అని చెప్పేసినాం సార్. చెప్పిన తర్వాత 2 ముసలోళ్ళను ఆడోళ్ళను పెట్టేసి మాకు అడ్డుపడుతున్నారు సార్. అడ్డుపడి ఏ విధంగా అయినా మా స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ఊర్లో ఉండే నాయకులు మాకు అడ్డం వస్తున్నారు సార్. అడ్డం వస్తున్న తర్వాత మేము పోలీసు వారిని సంప్రదించడం జరిగింది. పోలీసు వారిని సంప్రదించిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్తో మేము పోలీసు వారికి అన్నీ సమర్పించాం సార్. సమర్పించిన తర్వాత ఎవరి పక్క న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు సార్. 5 సెంట్లు సార్. అవును సార్. 2019లో వచ్చేసి ఆ ఎస్సీ కాలనీ కాబట్టి పెద్ద విలువ చేశారు మా ఏరియాలో విలువ సార్. ఇప్పుడు 3 లక్షలు పోతుంది సార్. అవును సార్. అమ్మేసినారు సార్. మన దగ్గర డాక్యుమెంట్ సార్. సార్ మేమేం సామాన్లు ఏం తరలించలేదు సార్, తీసుకొని వెళ్ళమని చెప్పాము. వాళ్ళు వచ్చేసి తీసుకొని వెళ్ళారు సార్. మేము 4 లక్షలు ఇచ్చి కొన్ని విక్రయం చేశాం సార్. 2019లోనే విక్రయం చేశాం సార్. డాక్యుమెంట్ కావాలంటే మా దగ్గర ఉంది సార్. డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావాలంటే ఉంది. మా పేరు మీద సార్. అవును సార్. లేదు సార్, వాళ్ళు వచ్చేసి మేము విక్రయమే చేసినాం సార్. వాళ్ళు ఇప్పుడు మాట మారుస్తాను సార్. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ సార్, ఇద్దరు సార్. మేము మాకు కూడా ఆ రోజు 2019లో మేము మామూలుగా మా డాడీ వచ్చేసి పాల వ్యాపారం చేశారు సార్. మాకు జీవనోపాధి అయినటువంటి ఎనుములను అమ్మేసి మొత్తం 4 లక్షల డబ్బులు ఒకటేసారి ఇచ్చేసి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి రాపిచ్చేసి వెళ్ళిపోయింది సార్. వాళ్ళు ఇప్పుడు ఇళ్ళల్లో సార్ మాకు ఇట్లా అన్యాయం చేసేది. వాళ్ళేం పట్టించుకోలే. వాని ఇంటికి వచ్చి వాని అటు చేస్తాను, మా ఇంటికి వస్తాను. వాళ్ళు కొనుక్కున్నాము ఎనుములు అమ్మి మేము కష్టపడి సంపాదించి కూలి నాలు చేసుకొని సంపాదించుకున్నాము. ఈరోజు రేట్లు పోతాయని ఇప్పుడు అడ్డం తిరిగినారు సార్. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ వచ్చిందానా కొందరు అడుగుతాను. ఆయాలకు ఎవరు అడుక్కునే లేదు. 7,000కు 10,000కు కూడా అమ్మిన వాళ్ళు ఉంటారు. 15,000కు కూడా అమ్మినారు. మేము ఆ రోజుల్లోనే 4 లక్షలు పెట్టినాం సార్. 3 లక్షలు కొన్ని కొడుకున్నారు. ఎనుములు అమ్ముకొని మాకు భూ పెడతాను నేను. ఎనుములు మాది గవర్నమెంట్ స్థలం అనేసి వాళ్ళు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ స్థలం ఏం కాదు సార్. మామూలుగా అందరితో పాటు 1975లోనే ఇచ్చినారు సార్. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చినారు. మంచిగా గవర్నమెంట్ ఏం కాదు సార్. పట్టా ఉంది సార్. దీపారం ఇప్పించుకొని మేము 5 లక్షలు అన్ని ఇచ్చినారు మాకు. అన్ని ఇచ్చేసి అందరూ సంతకాలు చేసేసి వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు రావడం ఎందుకంటే ఊర్లో రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పడింది, బుద్ధా టౌన్షిప్ పడింది, డెవలప్మెంట్ బాగుంది, రేట్లు వస్తున్నాయి అనేసి ఉద్దేశంతో కొంతమంది ఊర్లో ఉండే నాయకులు ప్రోద్బలంతో వీళ్ళు ఆడలను ముందు పెట్టుకొని నాటకాలు చేస్తాను సార్. వాళ్ళు వచ్చేసి ఆడలను ఇద్దరిని పెట్టేసి వాళ్ళను కొట్టినామనేసి వాళ్ళను ఇబ్బంది పెడతాము, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తాం అనేసి వాళ్ళు ఆ విధంగా డియాక్టివేట్ చేస్తాను సార్. సార్ పోలీస్ కేసు అయితే పెట్టారు సార్. పోలీస్ కేసు పెట్టింటే మేము వెళ్ళేసి
మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం అన్ని ఇచ్చేసి చూపించేసి వచ్చాము సార్. పోలీసు వారు చూపించడానికి మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఏమన్నా పోలీసు వారు వచ్చేసి ఎటుపక్క న్యాయం ఉంటే అటుపక్క న్యాయం చేస్తామని చెప్పారు సార్.